భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హంటా వైరస్ కోవిడ్-19 కంటే చాలా తక్కువగా వ్యాపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సౌమ్య స్వామినాథన్ వెల్లడి. అధికార దాహం, మిత్రులకే ద్రోహం. కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ఫైర్. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. దాదాపు 59 ఏళ్ల తర్వాత ద్రవిడేతర సీఎంగా బాధ్యతలు. జీవితం ఆనందమయంగా ఉండాలంటే ఆధ్యాత్మిక సాధనంగా పనిచేస్తుంది. ప్రజలకు సూచించిన ప్రధాని మోదీ. ఇంటర్మీడియట్ లో యథావిధిగా అడ్మిషన్లు చేపట్టండి. అధికారులకు సీఎం ఆదేశం. తిరుపతిలో మీడియాపై దాడి చేసిన జనసేన కార్యకర్తలు. రోడ్డుపైన కూర్చొని నిరసన తెలియజేస్తున్న మీడియా ప్రతినిధులు. ప్రధాని మోదీ బహిరంగ సభ. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు, వివరాలు వెల్లడించిన సిపి సుమతి. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు సాధించిందేమిటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు సూటి ప్రశ్న. సర్కార్ భద్రతా వైఫల్యం వల్లే క్రైమ్ హబ్ గా హైదరాబాద్ మారింది. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సవితా ఇంద్రారెడ్డి విమర్శ. ఏపీలో పోలీస్ రాజ్యం, తిరోగమనంలో ప్రజాస్వామ్యం. ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. డెబ్బై 7 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం. అర్ధ సెంచరీలతో రాణించిన గల్ సాయి సుదర్శన్. పసిడి ప్రియులకు శుభవార్త. అంతర్జాతీయ అనిశ్చితులు తొలగిపోతాయన్న అంచనాల నడుమ దిగొస్తున్న బంగారం ధరలు. అంటే స్ట్రెయిన్ మానవుల నుండి మానవులకు వ్యాపించే ఏకైక హంటా వైరస్ స్ట్రెయిన్ కావచ్చు. కానీ దీనికి ఎక్కువసేపు దగ్గర శారీరక స్పర్శ అవసరం. మరి ఇది కోవిడ్-19 కంటే చాలా తక్కువగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఇతర హంటా వైరస్ స్ట్రెయిన్ల వల్ల కాకుండా అండెస్ స్ట్రెయిన్ హంటా వైరస్ దగ్గర మానవ స్పర్శ ద్వారా వ్యాపిస్తుందని పేర్కొన్నారు. So thank you for the question, and I think everyone is a little bit worried about what's happening right now. So the hantaviruses are a group of viruses that have been known for a long time. They it's an RNA virus, and generally it infects rodents, so mice and rats. But it has been known what's called a zoonotic virus. That means that it can jump sometimes from animal, that is from the mice or the rat, to human beings and result in illness. There are different types or strains of the hantavirus, and one of them, which is the Andes strain, is basically found in South America, in Argentina and Chile mainly. The other type, has been known to spread in Europe and Asia. So this
has been identified, this outbreak has been identified as belonging to the Andes train. And most likely one of the passengers picked it up when they were traveling. I think it was in Argentina. They've, been traveling there and probably got exposed to it. And then what has happened is subsequently it has spread on the cruise ship through very close personal contact from human to human. And that is how now we have a number of infected and some suspected people on board this ship. కర్ణాటకలోని బెంగళూరు వేదికగా దేశ రాజకీయాలపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 46వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఆదివారం నగరానికి చేరుకున్న ఆయన కర్ణాటకలోని కాషాయ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ సాధిస్తున్న చారిత్రాత్మక విజయాలు, ప్రతిపక్షాలపై ఆయన సంధించిన అస్త్రాలు రాజకీయ చర్చకు దారితీశాయి. తమిళనాడు రాజకీయాలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 25-30 ఏళ్ల పాటు డీఎంకేతో కాంగ్రెస్ కు సన్నిహిత సంబంధాలున్నాయని, 2014 ముందు 10 ఏళ్ల పాటు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడానికి డీఎంకే మద్దతు ప్రధాన కారణమని గుర్తు చేశారు. అయితే కేవలం అధికార దాహంతో రాజకీయ పరిస్థితులు మారగానే ఏ పార్టీ అయితే తమకు అండగా నిలిచిందో అదే డీఎంకేను కాంగ్రెస్ వెన్నుపోటు పడిచిందని విమర్శించారు. రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ కు ఇప్పుడు స్వారీ చేయడానికి వేరొకరి భుజాలు అవసరమయ్యాయని ప్రధాని మోదీ చురకలంటించారు. कांग्रेस की पहचान आज एक परजीवी पार्टी की बन गई है और इसलिए वो पहला मौका मिलते ही अपने साथियों के साथ भी विश्वासघात करती है और इसलिए ही कहा जाता है कि कोई ऐसा सगा नहीं जिसे कांग्रेस ने ठगा नहीं. अभी तमिलनाडु में ही देखिए 25-30 साल से कांग्रेस का डीएमके के साथ घनिष्ठ संबंध था. डीएमके के साथ गठबंधन ने कितनी ही बार कांग्रेस को संकटों से बाहर निकाला और 2014 के पहले 10 साल उनकी जो सरकार थी वो भी डीएमके के कारण टिकी थी. लेकिन क्या हुआ, जिस डीएमके के साथ 25-30 साल का जीने मरने का नाता था, हर पल जो डीएमके कांग्रेस की भलाई के लिए काम करती थी, लेकिन जैसे ही सत्ता का खेल कहीं और मुड़ गया तो सत्ता के लालच में తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. సినీ నటుడు తమిళగ వెట్రికలగం అధినేత సి జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్తో ప్రమాణం చేయించారు. ఈ చారిత్రాత్మక ఘట్టంతో దాదాపు 59 సంవత్సరాల తర్వాత తమిళనాడుకు ఒక ద్రవిడేతర ముఖ్యమంత్రి లభించినట్లయింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాయనార్ నాగేంద్రన్, పార్టీ నేత తమిళసై సౌందరరాజన్తో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు తన మంత్రివర్గ సహచరులను విజయ్ గవర్నర్కు పరిచయం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ బరిలోకి దిగిన తొలిసారి 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్ వంటి మిత్రపక్షాల మద్దతుతో 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల బలంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. பெண்கள், இளைஞர்கள், விவசாயிகள், அரசு ஊழியர்கள், ஆசிரியர்கள், உழைக்கிற மக்கள், மீனவர்கள் எல்லாருமே நம்ம டிவிக்கு அரசுல நல்லா இருப்போம், நல்லா இருப்போம், நல்லா இருப்போம். பிறப்புக்கும் எல்லா உயிர்க்கும் அப்படின்றத நம்ம சமரசம் இல்லாத அடிப்படை கோட்பாடு. சிறுபான்மை சகோதரர்களே, உங்களுக்காக நம்ம டிவிக்கு அரசு கூடவே நிற்கும். உங்களுக்கு அதுல எந்த விதமான சந்தேகமும் வேணாம். இந்து, முஸ்லிம், கிறிஸ்தவர்களுக்கான முகம்தான் இந்த விஜயனுடைய முகம். அதுல 100% நீங்க இந்த விஜயை நம்பலாம்.
இப்படி ஒரு சூழலை ஏற்படுத்தி கொடுத்த தமிழ்நாட்டு மக்கள், ஒட்டுமொத்த மக்கள், உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சு, இன்னொருத்தவங்களுக்கு முக்கியமா நான் நன்றி சொல்லணும். அது இந்த விஜய் மாமாவோட குட்டி நண்பா நண்பி. அவங்களாலதான் இது நடந்திருக்கு. உங்களுக்கு எப்படி நன்றி கடன் செய்யணும்? உங்களுக்காக உங்க ஃபியூச்சரை மைண்ட்ல வச்சுக்கிட்டு எல்லா நல்ல விஷயங்களையும் உங்களுக்காக இந்த விஜய் மாமா செஞ்சு கொடுப்பான். கான்பிடண்டா இருங்க. அதே மாதிரி இன்னொருத்தவங்களுக்கும் நான் முக்கியமா நன்றி சொல்லணும். உங்களை எப்படி நான் மறப்பேன்? நீங்க தான் என்னோட உயிராச்சு. தமிழக வெற்றி கழக தோழர்களே, உண்மையில சொல்லனா நீங்க இல்லனா ఎదువుమే இல்ல. జీవితం ఆనందమయంగా ఉండాలంటే ఆధ్యాత్మికత సాధనంగా పనిచేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. బెంగళూరులోని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా నిర్మించిన ధ్యాన మందిర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశంలోని అనేక ఆధ్యాత్మిక ఉద్యమాలు అంతిమంగా మానవ సేవ ద్వారా తమను తాము వ్యక్తపరిచాయని తెలిపారు. ఈ సేవా స్ఫూర్తి ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క ప్రతి ప్రయత్నంలోనూ ప్రతిఫలించడం తనకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం శ్రీ రవిశంకర్ మాట్లాడుతూ సంతోషానికి అవధుల్లో ఆధ్యాత్మిక వెల్లివిరుస్తుంది. అయోధ్యలో భవ్యరామ మందిరం నిర్మించుకున్నాం. దేశ సంక్షేమానికి అనేక మంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. बेंगलुरु का माहौल, यहाँ का वातावरण कुछ अलग ही होता है. ये शहर सॉफ्टवेयर और सर्विसेज के लिए दुनिया भर में जाना जाता है, लेकिन भारत की सांस्कृतिक पहचान, स्पिरिचुअलिटी, आध्यात्मिक चेतना को भी इस शहर ने नई ऊंचाई दी है. योग, ध्यान, प्राणायाम भारत के संस्कारों का अभिन्न हिस्सा रहे हैं. और जैसा गुरु जी ने कहा, आज दुनिया भर के लोग भारत के इन आध्यात्मिक संस्कारों से प्रभावित हैं और इन्हीं पुरातन संस्कारों से भारत की भी अनेक संस्थाओं को प्रेरणा मिलती रही है. मैं बोलता जाऊं तो अभी 1 घंटे तक बोल सकता, कई घंटों तक बोलना पड़ेगा. इतनी सारी उपलब्धियां हमें कहा. इंफ्रास्ट्रक्चर लीजिए और हमारा इलेक्ट्रॉनिक्स देखिए, इतना इंडस्ट्रीज को देखिए, यूथ देखिए, बच्चों का जो परीक्षा में माता पिता को इतनी चिंता नहीं, उतनी चिंता आप करके परीक्षा पे चर्चा करके बच्चों के दिल में हौसला बढ़ाए. मगर अभी हम समय के अभाव से मैं इतना ही कहूँगा, आपको हम धन्यवाद नहीं देते हैं. इसलिए नहीं देते, धन्यवाद देने में पराया हो जाते हैं. आप अपनों को कोई धन्यवाद नहीं देते हैं, हमें अधिकार जमाते. हमारे आप अपने हैं. हमारा आर्ट ऑफ लिविंग का मूल मंत्र है, आई बिलोंग टू, हम तेरे हैं, मैं तेरा हूं. यही तो हमारा उद्गार ही यही है. इसलिए आप अपने ही स्थान पर आए हैं. आपका 9 आग्रह हम स्वीकार करेंगे, हम सब स्वीकार करेंगे आपका 9 आग्रह. मगर हमारा एक आग्रह आपको स्वीकार करना पड़ेगा. वो एक आग्रह ये होगी, आप देश को ऐसे ही नेतृत्व से देश को और आगे बढ़ाते जाइए और आप दीर्घायु रहिए. ये आपसे ఇంటర్మీడియట్ అడ్మిషన్లు యథావిధిగా చేపట్టాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్లో ఇంటర్మీడియట్ బోర్డు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల కాలేజీ ప్రవేశంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ను రద్దు చేసి సిబిఎస్ఈ ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న 11, 12 తరగతులు నిర్వహించాలని గతంలో రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
10వ తరగతి తర్వాత పెద్ద సంఖ్యలో డ్రాప్అవుట్స్ పెరుగుతున్నట్లు గతంలో ప్రభుత్వం పరిశీలన తెలిసింది. ఈ సమస్యను అధిగమించేందుకు 11, 12 తరగతుల విధానం అవలంబించాలని ప్రభుత్వం భావించింది. ఈ విధానం వల్ల 11, 12 తరగతుల్లో మేలు జరుగుతుందని ప్రభుత్వానికి తెలంగాణ ఎడ్యుకేషనల్ కమిషన్ నివేదిక ఇచ్చింది. కానీ సాంకేతిక సమస్యలతో పాటు పలు రకాల కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తిరుపతిలో జనసేన కార్యకర్తలు మీడియాపై దాడి చేశారంటూ రోడ్డుపైన కూర్చుని మీడియా ప్రతినిధులు నిరసన తెలియజేస్తున్నారు. మీడియాపై దౌర్జన్యం నశించాలని విలేకరులు నిరసన తెలిపారు. నీ యాటిట్యూడ్ చాలా బాగాలేదు. నైనా ఇది మీ ఊరు కాదు, అర్థమైందా? చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. చెప్తా ఇను మనం మాట్లాడు. నువ్వు అన్నప్పుడు మేము పన్నాం, మాకేం పని లేకుండా ఎడుకొచ్చి చేయలా. యాటిట్యూడ్ ఎదగాల్సిన వాడు కార్యకర్తగా ఉండవు, నాయకుడిగా ఎదగాల. మా అవసరం నీకు ఉంటుంది, అర్థమైందా? నేను బెదిరించలా, నీకు మాట చెప్తాండా, అర్థమైందా? ఎంతో మందిని చూసినా మేము 22 ఏళ్ళుగా ఉన్నాను నీ ఫీల్డ్ లో, అర్థమైందా? నీ యాటిట్యూడ్ మార్చుకో, బాగుంటావు. నువ్వు ఇప్పుడు మాట్లాడేది కూడా హైదరాబాద్ లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు నగర యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు సంబంధించిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై నగర పోలీస్ కమిషనర్ సుమతి కీలక వివరాలు వెల్లడించారు. సభను ప్రశాంతంగా నిర్వహించేందుకు సుమారు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా సభా ప్రాంగణంలో డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులను తీసుకురావడంపై నిషేధం విధించారు. బహిరంగ సభ దృష్ట్యా నేటి మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పైరెడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిపి స్పష్టం చేశారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రోడ్లపై ఎక్కడైనా వాహనాలు పార్కు చేస్తే వాటిని వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. సభకొచ్చే వారి కోసం ప్రత్యేకంగా 12 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశామని, వాహనదారులు పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా అక్కడ QR కోడ్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. దీనికి సంబంధించి వెన్యూ ఏదైతే మనకు పరేడ్ గ్రౌండ్స్ ఉందో దానికి అప్రోచ్ రోడ్స్, తర్వాత పార్కింగ్ ఏరియాసు, తర్వాత కీ జంక్షన్స్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా CCTV కంట్రోల్లో, సర్వేలెన్స్లో తీసుకొని వచ్చుకున్నాము. ఒక కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 ఇది కెమెరాలతో నిఘా కంటిన్యూ అవుతుంది. ఇదే కాకుండా మల్టీలేయర్డ్ యాంటీ సబోటేజ్ చెక్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అయితే దీంట్లో పబ్లిక్ ఎంట్రీ మనము డెసిగ్నేటెడ్ గేట్స్, ఎక్కడి నుంచి అయితే పబ్లిక్ ఎంటర్ కావాలో మనము చాలా క్లియర్గా ఒక ట్రాఫిక్ అడ్వైజరీ ఇస్తున్నాము. దానికి సంబంధించి అదే గేట్స్ నుంచి ఎంటర్ కావాలి. కాకపోతే ఈ ఎంటర్ అయ్యే క్రమంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ ప్రొటెక్టివ్ ఫర్ ద నేషన్ కాబట్టి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా సంబంధించిన వస్తువులు ఏవైతే మనము నాన్ పర్మిటెడ్ వస్తువులు ఏవి కూడా లోపలికి తీసుకొని రావడానికి లేదు. అదే కాకుండా మ్యాండేటరీ ఫ్రిస్కింగ్కి పోలీస్కి సహకరించాలని కోరుతున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని, దాన్ని దాచేస్తూ కలెక్టర్ల సమావేశ పేరుతో గప్పాలు కొట్టుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశం మరోసారి చంద్రబాబు గొప్పలకు, ఉపన్యాసాలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు పాలనలో 7 సార్లు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఒక మంచి సంస్కరణైనా తెచ్చారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో కలెక్టర్ల సదస్సులు పెట్టి విద్యా, వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఎక్కడికి? సింగపూర్. దేనికి? గవర్నెన్స్ కోసం నేర్చుకోవాలని. అసలు నువ్వే సింగపూర్కి చెప్పి అంత మొగోడని చెప్తూ ఉంటావు కదా. ఒక బృందాన్ని పంపించి అక్కడ తిప్పుకొచ్చారు. వాళ్ళు పరిపాలనకు సంబంధించిన, గవర్నెన్స్ సంబంధించిన అన్నీ కూడా తెలుసుకొని ఈయనకి చెబితే ఆయన అమలు చేస్తాడంట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికలకు ముందు ఏ వాగ్దానాలు చేశారు నాకు చెప్పండి ఒకసారి. 1 కాదు 2 కాదు, సూపర్ 6, సూపర్ 7 అన్నారు. దాంతోపాటు 142 హామీలు ఇచ్చారు. ఎన్ని అమలు చేశారు మీరు? నాకు అర్థం కాలేదు.
ఎంత దుర్మార్గం అంటే అరకొరగా అమలు చేశారు కొన్ని, అయిపోయింది సూపర్ 6 అన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం కావాలి, ఇంతకన్నా మోసం ఏం కావాలి? నేను సింగపూర్ వెళ్ళి సంస్కరణ చేయడానికి లేకపోతే గవర్నెన్స్ చేయడానికి మరి ఎన్ని సింగపూర్ వెళ్ళి మీరు ట్రైనింగ్ అయ్యి వచ్చి ఇచ్చారు హామీ నేను అడుగుతా ఉన్నా. ఒకటే ఆడబిడ్డని ఇది నెలకు 15,100 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఇచ్చారా? మోసం చేశారు కదా. సింగపూరు వెళ్ళి స్టడీ చేసి ఇది ఇచ్చారా మీరు? మీరంతటా మీరే కదా ఇచ్చింది. అమలు చేసే కార్యక్రమం చేస్తున్నారా? తప్పుకు పోయి దబాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వరా, అదే కొట్టారు. అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు 4,000 చొప్పున. ముఖ్యమంత్రిగా పాలనలో విఫలమైన రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఘోరంగా ఫెయిల్ అయ్యారని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ సబితా ఇంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి హైదరాబాద్ క్రైమ్ హబ్ గా మారిందని విమర్శించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఐటీ హబ్ గా రూపుదిద్దుకున్న హైదరాబాద్ రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలనలో క్రైమ్ హబ్ గా రూపాంతరం చెందిందని, రాష్ట్రంలో 18.4% నేరాలు పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదిక ఇందుకే సజీవ సాక్ష్యమని తీవ్రస్థాయిలో ఆరోపించారు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో శాంతి భద్రతలు చూస్తూ ఉంటే కొంత బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలో మొదటి స్థానంలో, అందులో మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మొదటి స్థానంలో నిలిచి దేశంలో మొదటి స్థానంలో నిలిచేది. అట్లాంటి పోలీసింగ్ ఈరోజు దేశంలోనే వెనకడుగు వేస్తున్న రాష్ట్రంలో తెలంగాణ ఉందంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది, ఆందోళన కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారుతున్నప్పుడు ప్రాధాన్యతలు కూడా మారుతాయి. కానీ ప్రాథమిక బాధ్యత అయిన శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రమే అధోగతి అవుతుందనే దానికి ఈ 2.5 సంవత్సరాలు ఎగ్జాంపుల్. మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, శాంతి భద్రతలు అనగానే ఒక రాజకీయ వేధింపులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను ట్రాక్ చేయడం తప్పిస్తే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది రివ్యూ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. కానీ ఒకటి మాత్రం మనవి చేస్తాను ఈ ప్రభుత్వానికి, తెలంగాణ సాధించుకున్నామంటే ఏదో భౌగోళికంగా సాధించుకున్నది కాదు, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, పెట్టుబడులు వెల్లువల రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి దొరకాలనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉందని, కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య ముసుగులో రాచరిక పాలన సాగిస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవూరు సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన స్థానంలో పోలీస్ రాజు నడుస్తుందని, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న సామాన్యులు ఎన్ఆర్ఐలపై సైతం అక్రమ కేసులు బనాయిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో చంద్రబాబు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒక విదేశీయ భక్తురాలు తన ఆవేదన, తను చూసినటువంటి ఒక లంచగుండితనాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి తద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే కేస్ క్రైమ్ నంబర్ 34 of 2026 of BNS 298, 299, 353, 2, 353, కాళహస్తి 112 PS. ఇది అంకించండి వాడు. దీన్ని బట్టే వద్దు 3 కోతుల్లో ఒకటి, నిజం మాట్లాడబాకు, నోరు పాపం మాట్లాడింది. ఆ ప్రావర్బల్ మంకీ చెప్పినటువంటి నిజం మాట్లాడింది. ఆమె చెడు మాట్లాడకూడదు అని చెప్పింది ఆ ప్రావర్బల్ మంకీలో. ఈ నిజం మాట్లాడింది. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం రాజ్యం వెళ్తుందంటే వేర్ వీఆర్ టేకింగ్ ది డెమోక్రసీ టు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా రావణ కాష్టం ఏం చేయదలుచుకున్నారు మీరు? ప్రజాస్వామ్య ముసుగులో ఎన్నికైనటువంటి మీరు, రకరకాల విన్యాసాల ద్వారా ఎన్నికైనటువంటి మీరు, ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోదలుచుకున్నారు? ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనలో అదరగొట్టేసింది. రాజస్థాన్ రాయల్స్ ను 77 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. కెప్టెన్ శుభమన్ గిల్ 84, సాయి సుదర్శన్ 55 అర్ధ సెంచరీతో గుజరాత్ 2029 పరుగుల భారీ స్కోరు సాధించగా, లక్ష్య ఛేదనలో రషీద్ ఖాన్ 4/33 తన స్పిన్తో రాజస్థాన్ను కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు పవర్ ప్లేలో దూకుడుగా ఆడి రాజస్థాన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. సుదర్శన్ అవుట్ అయిన గిల్ కెప్టెన్ ఇన్సింగ్ తో జట్టుకు భారీ స్కోర్ అందించారు. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కూడా దూకుడుగానే ఛేదన ప్రారంభించింది. యువ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 36, ధ్రువ్ జురెల్ 10 బంతుల్లో 24 మెరుపు ఇన్సింగ్లతో చెలరేగారు.
దీంతో పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ 3 వికెట్లకు 78 పరుగులతో పటిష్టంగానే కనిపించింది. చివర్లో రవీంద్ర జడేజా 38 ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. 3/12 మిగిలిన వికెట్లను తీయడంతో రాజస్థాన్ 16.3 ఓవర్లతో 152 పరుగులకే ఆలౌట్ అయింది. అంతర్జాతీయ అనిశ్చితులు తొలగిపోతాయన్న అంచనాల నడుమ బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత 2 రోజుల్లో పసిడి ధరలు ఓ మోస్తారు స్థాయిలో తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం నేడు మే 10 ఉదయం 6:30 సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,350గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ పసిడి ధర 1,39,650కు చేరింది. నగరంలో వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,80,000గా ఉంది. ఇక విజయవాడలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర అత్యధికంగా 1,54,370గా ఉంది. ముంబైలో 1,52,350 వద్ద, ఢిల్లీలో 1,52,500 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో ఆర్నమెంట్ పసిడి ధర 1,41,500గా, ముంబైలో 1,39,650గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 1,39,800 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి గరిష్టంగా 2.80 వద్ద ట్రేడ్ అవుతుండగా ఇతర నగరాల్లో సగటున 2.75 లక్షల వద్ద కొనసాగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హంటా వైరస్ కోవిడ్-19 కంటే చాలా తక్కువగా వ్యాపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సౌమ్య స్వామినాథన్ వెల్లడి. అధికార దాహం, మిత్రులకే ద్రోహం. కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ఫైర్. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. దాదాపు 59 ఏళ్ల తర్వాత ద్రవిడేతర సీఎంగా బాధ్యతలు. జీవితం ఆనందమయంగా ఉండాలంటే ఆధ్యాత్మిక సాధనంగా పనిచేస్తుంది. ప్రజలకు సూచించిన ప్రధాని మోదీ. ఇంటర్మీడియట్లో యథావిధిగా అడ్మిషన్లు చేపట్టండి, అధికారులకు సీఎం ఆదేశం. తిరుపతిలో మీడియాపై దాడి చేసిన జనసేన కార్యకర్తలు, రోడ్డుపైన కూర్చొని నిరసన తెలియజేస్తున్న మీడియా ప్రతినిధులు. ప్రధాని మోదీ బహిరంగ సభ, హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు, వివరాలు వెల్లడించిన సిపి సుమతి. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు సాధించిందేమిటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు సూటి ప్రశ్న. సర్కార్ భద్రతా వైఫల్యం వల్లే క్రైమ్ హబ్ గా హైదరాబాద్ మారింది. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సవితా ఇంద్రారెడ్డి విమర్శ. ఏపీలో పోలీస్ రాజ్యం, తిరోగమనంలో ప్రజాస్వామ్యం, ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఏడు పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం. అర్ధ సెంచరీలతో రాణించిన గల్ సాయి సుదర్శన్.
పసిడి ప్రియులకు శుభవార్త. అంతర్జాతీయ అనిశ్చితులు తొలగిపోతాయన్న అంచనాల నడుమ దిగొస్తున్న బంగారం ధరలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.